మనం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. మనం నేను చెప్పుకున్నట్లుగా ఏదైతే ఉందో సాధన చేయటం అనేది మనం ఎంత మాత్రానికి కూడా సాధన కరెక్ట్. కానీ ఈ సాధనలో ఏ తప్పు చేసినా కూడా అది దాని యందు మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దీనికి ఒక గురువు అనేది అవసరం ఉంది. ఈ గురువు తెలిసిన గురువు కావాలి. ఆ యొక్క సాధనలో తెలిసిన గురువు అయితే తెలుస్తుంది. అంటే ఎందుకు సాధన చేయాలంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసే గురువు కావాలి. అంటే రోగం ఉంటే ఆ రోగానికి మందిచ్చే వైద్యుడు కావాలి. మనకి ఆరోగ్యం దెబ్బతిన్నది. అయితే ఆరోగ్యం తగ్గిపోతే డాక్టర్ దగ్గరికి పోతాం. ఆ డాక్టర్ ఎటువంటి కావాలి? మనలో ఉన్న రోగాన్ని చక్కగా చూసి సరిపోయే మందు ఇప్పించే వైద్యుడు కావాలి. అలాగే మనలో ఉన్న రోగం ఏదైతే ఉంటుందో అంటే అజ్ఞానంధకారంలో మునిగిపోయి ఈ అజ్ఞానంధకారంలో ఉన్న మానవుణ్ణి జ్ఞానం ఉపదేశించి ఆ జ్ఞానాన్ని తెలియపరిచే గురువు కావాలి. అందుకే గురువు కావాలి అనుకుంటున్నాం. ఆ గురువు ఎలాంటి వాడు కావాలంటే సాధనల యందు కూడా ఆరితేరిన వాడయుండి చేసే గురువు ఆయన దగ్గరికి వెళ్తే మనకు కూడా ఆ పరమాత్మని చూపించే శక్తి ఆయనకుంటుంది. కాబట్టి ఇవాళ రేపు ఎంతోమంది మనీ యూట్యూబ్లో పెడుతున్నారు. ఏమని? ఈ ఆ కుండలి యోగం అని వాళ్ళు చెప్పినంత తేలికగా కూడా ఏది కాదు. కుండలి యోగం అంటే సహజంగా ఆ కుండల్ని తెలుసుకొని అంటే శాస్త్రమందుకు వెళ్ళేంత శక్తి మనలో తెలియాలి. అంత సాధన చేయాలి. ఎవరు చెప్తున్నారా? అంత ఈజీ చెప్పేస్తున్నారు. మాట చెప్పడం అంటే కుండలి యోగం, కుండలి తెరవబడుతుంది, మరి త్రికూట స్థానం తెరవబడుతుంది, అది చెయ్యాలా ఇది చేయాలి అన్నో చెప్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తున్నానండి. నేను అన్నీ తెలిసిన వాడిని కూడా, ఎందుకంటే యూట్యూబ్లో వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళందరూ కూడా నిజమే చెప్తున్నారా లేదా అని పరీక్షించుకోవడం కోసమే నేను కూడా ఒకసారి ఒక అతను చెప్పాడు. ఏం చెప్పాడు? దివ్య దృష్టి మంత్రం అని చెప్పాడు. ఎలా చేయాలన్నాడు? 4 గంటలకి తెల్లారుజామున 4 గంటలు లేచి స్నానం చేసుకొని ఒక దీపం వెలిగించుకొని ఆడ కూర్చొని మనం ధ్యానం చేయాలన్నాడు. ఆయన చెప్పినట్టు 45 రోజులు నేను కష్టపడి చేశాను. చేసింది ఏమైనా ఫలితం దొరికిందా అంటే ఏం లేదండి. ఆయన చెప్పిన వ్యక్తికి ఏమైనా ఫోన్ నెంబర్ ఉందా? మరి ఏమైనా చెప్పడం మనం కనుక్కోవడానికి కానీ ఏమైనా చెప్తా ఉన్నాయా? ఏమీ లేదు. ఎందుకు చెప్పటం అలాగా? తప్పు కదా. తెలియని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో దివ్యదృష్టి సంపాదించుకోవాలి, నాకేదో కావాలి అని ఆశ చొప్పున కష్టపడి చేస్తారు. ఈ యూట్యూబ్లో పెట్టే వాళ్ళందరూ కూడా అబద్ధాలతోటి మునిగిపోయే శక్తి ఉన్న వాళ్ళే కానీ నిజం కాదు. కొంతమంది నిజాన్ని చెప్పే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. వాళ్ళకి ఆ యొక్క సాధన కూడా చేసి చూపించే వాళ్ళు కూడా చూపిస్తున్నారు. నేను కూడా చూస్తున్న వాళ్ళని. ఎందుకంటే ఆ అజ్ఞానంలో ఉండి మనల్ని కరితీర్చాలని చెప్తారు. నాలాగే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, లేరని నేను చెప్పట్లే. కానీ ఇలాంటి చెప్పి అబద్ధాలు కుండలి యోగం ఉంది అంత తేలిక చెప్పటం, మనం ఏదో చేయకపోతే మనకి ఏదో కావటం, అది చాలా తప్పు. అందుకే ఒక గురువు మూలకంగా నేర్చుకొని తెలుసుకొని సాధన పొద్దున్న లేచి 4 గంటలు లేచి స్నాన సంధ్యాలు తెచ్చుకొని హాయిగా కూర్చొని జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆ సాధన ఎలా చేయాలి? త్రికూట మందుకు అందుకే భగవద్గీతలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఒక మాట చెప్తానండి. నాసాగ్రమందు అన్నాడు. ఏమన్నాడు? ముక్కు శివరాన్ని చూడమని చెప్పని చాలామంది చెప్తారు. ఏముంది ముక్కు శివరం? ఏముందండి? ఏముండదు అక్కడ. నాస అగ్రమందు అంటే త్రికూట స్థానమందు దిష్టి పెట్టమన్నాడు. ఏం పెడుతుంది ఇక్కడ? ఈ 2 కళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నిలపమన్నాడు. నాసాగ్రమందు అంటే ఇక్కడ చూడాలి. దివ్య దృష్టి 2 చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఈ 2 నేత్రాలు కలిపి కూడా ఇక్కడ ఒక ఎలుక వస్తుంది. అదే త్రినేత్రం, 3వ నేత్రం అంటారు. శివుడికి తెరవబడ్డది.
అంటే ఈ సాధన కొన్ని రోజులు చేసిన తర్వాత కదా అది నీకు తెరవబడేది. కాబట్టి అలాంటి విద్యలు కష్టపడి సాధించిన వారికే గొప్పతనం ఉంటుంది.